ఈరోజు తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా ఉండి ప్రస్తుతం టీడీపీ బీసీ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీలో బీసీలకు జరిగిందేంటి, ఈ 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి ఆ పాలన ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన వాళ్ళలో మొట్టమొదటగా మీరున్నారు. ఆ రోజు అరెస్టు చేసి కేసులు పెట్టి రకరకాలు వేధించారు. అసలు మీ మీద ఎందుకు కేసు పెట్టారు, ఇప్పటి వరకు ఎందుకని మళ్ళీ ఆ కేసు బయటకు రాలేదు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి అండగా ఉంటుంది. మొట్టమొదటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. దానికోసం బీసీ లీడర్షిప్ని పూర్తిగా అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. దానిలో భాగంగానే మొట్టమొదట అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టించి దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని దాదాపు 76 రోజుల పాటు హాస్పిటల్స్ కానీ వేరే వేరే సర్జరీ కూడా వికటించడం వల్ల ఆయన బయటకు రాకముందే నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం. కేవలం ఆ రోజున తెలుగుదేశం పార్టీలో వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దీనివల్ల వాళ్ళు ఏదో జరిగింది, దాన్ని తీసుకొచ్చి నా మీద పెట్టి నన్ను పెట్టడం జరిగింది. దానివల్ల కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ని అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డికి ఆలోచన. దాని తర్వాత కూడా చాలా చూసాం. మన అయ్యనపాత్రుడు గారి మీద ఒక రేప్ కేసు పెట్టారు. దాదాపు 67 ఏళ్ళ వయసులో ఆయన మీద రేప్ కేసు. అట్లాగే యనమల రామకృష్ణుడు గారు, ఆయన ఒక పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించాడని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆయన మీద. అట్లాగే తర్వాత చాలామంది మీద ఇలా రకంగా కేసులు పెట్టడం, ముఖ్యంగా బీసీ నాయకుల మీద పెట్టడం. తర్వాత తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరి మీద కూడా, ఇప్పుడు దూళిపల్లి నరేంద్ర గారి మీద కానీ, మన ఉమామహేశ్వరరావు మీద, దేవినేని ఉమామహేశ్వరరావు మీద, ఇట్లా అందరి మీద, అట్లాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, చింతమనేని గారు, ఇట్లా అందరి మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీని పూర్తిగా వీక్ చేయాలనుకున్నారు. కానీ ఎంత అణిచాడో అంతకు 10 రెట్లు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీలో చాలా బాధ్యతలు ఇచ్చి పొలిట్ బ్యూరో మెంబర్గా, అలాగే బీసీ విభాగానికి, ఎందుకంటే జనాభాలో 50% పైన ఉన్నటువంటి బీసీలకి వాళ్ళ నాయకత్వం చేసేదానికి అవకాశం ఇవ్వడం. ఇవాళ ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా నష్టపోయాం కాబట్టి ఆ వర్గాలకి ఒక న్యాయం చేయాలనే తవలంపు మొట్టమొదటి నుంచి అన్నగారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అది జరుగుతూ వస్తుంది. మరి ఆ బీసీలు కూడా వాళ్ళ కనెక్ట్ అయ్యి ఉన్నారు. కానీ అటువంటి బీసీలని వాళ్ళ అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్దేశం. దాంట్లోనే మా మీద కేసులు పెట్టి తర్వాత కూడా చాలా కేసులు పెట్టారు. నా ఓటేసుకున్న మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్తా ఉంటే దాంట్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెడితే మ్యాజిస్ట్రేట్ ఇమీడియట్గా ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆడెవడో తీసుకెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే పేరు నాని గారికి, అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన, ఆడెవడో తాపి తీసుకెళ్ళి ఏదో గీశాడని చెప్పి ఆయన అది కూడా నా మీద పెట్టాలని ప్రయత్నం చేయటం. రీసెంట్గా కూడా బాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో నేను ఇంట్లో కూర్చుంటే నన్ను రాకుండా ఇబ్బంది పెట్టి జీబులో ఎక్కించుకుని మొత్తం తిప్పడం. మళ్ళీ మొన్న రీసెంట్గా ఎక్సైజ్ కేసు లాస్ట్ గవర్నమెంట్లో మరి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే దాంట్లో నన్ను కూడా పెట్టించి ఎక్సైజ్లో మేము డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చామని. ఇప్పుడు పాలసీలో అఫీషియల్స్ ఇచ్చినటువంటి దీని ప్రకారం పాలసీ మేకింగ్ వరకు ఉంటుంది. దాంట్లో మమ్మల్ని బాధ్యుని చేసి A2గా నన్ను పెట్టడం, A3గా బాబు గారిని పెట్టడం, ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలని, భయపెట్టాలని చూశాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజుల పాటు ఆయన రాజమండ్రిలో జైల్లో ఉంటాం. అసలు ఈ వ్యవస్థల్ని, ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి మీద ఇలా చేయటం, కేవలం కేసులు పెట్టాలి, దాడులు చేయాలి, భయపెట్టాలి. ఇవాళ సోషల్ మీడియా మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి? మహిళల మీద, వయసులు కూడా సంబంధం లేకుండా 60-70 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి మహిళలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. కేవలం ఏంటంటే భయపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దానిలో భాగంగా హత్యలు కూడా చేశారు చాలా. గతంలో తోట చంద్రయ్య అని చెప్పి మాచర్లలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నాడని చెప్పి నడి రోడ్డు మీద పీక మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ అనమంటే అతను జై చంద్రబాబు అని చెప్తే పెక్కు వచ్చారు. మరి అటువంటి మరి పొద్దుటూరులో ఒక చేనేత వర్గానికి సంబంధించినటువంటి ఆయన అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నాడని చెప్పి అధికారుల సమక్షంలో హత్య చేసి కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గర రానకుండా చేయటం. రీసెంట్గా చూడండి, అమర్నాథ్ గౌడ్ అని చెప్పి రేపల్లిలో 15 సంవత్సరాలు 10th క్లాస్ చదువుకున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని ఆ లక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఇంట్లో చెప్పాడని అతన్ని తెల్లవారుజామున స్టేషన్కి వెళ్తా ఉంటే 5:30 గంటలకి నడి రోడ్డు మీద ఆపేసి అతను అక్కడే పడేసి నోట్లో, అతను చదువుకున్న బ్యాగ్లో పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లో పెట్టేసి కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అది కూడా కేసు కాకుండా చేయాలని ప్రయత్నం. ఇదినేదో సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడానికి ఈలో సృష్టిస్తాం.
కానీ వాళ్ళ బాబాయ్ అది రికార్డ్ చేశాడు కాబట్టి అతను చనిపోయే ముందు అతను రికార్డ్ చేయబట్టి వాస్తవాలు బయటకు వచ్చినాయి. పలానా రెడ్డి అనే అతని వ్యక్తి నా మీద పెట్రోల్ పోసాడు ఆ కుర్రాడు చెప్పబట్టి కనీసం అదన్నా బయటకు వచ్చింది. మునిరాజం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ఆవిడ వచ్చి ఆవిడ పడుతున్నటువంటి వేదన, వాళ్ళ పిల్లల ఒక వికలాంగురాలు పిల్లలు ఉన్నాడు, దాని గురించి చెప్పుకుని ఆవిడ సాధకవాదాలు చెప్పుకుంది. దానికోసం ఆ ఎమ్మెల్యే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొక్లైన్ పెట్టి అమ్మాయిని నడుపుకున్నటువంటి టీ బడ్డీ కొలద ఇచ్చాడు. ఇట్లా అన్ని వర్గాల మీద, ఇప్పుడు ఎస్సీల మీద కూడా చూడండి, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి ఒక దళిత డాక్టర్ని ఏం చేశారు. అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని హత్య చేసి అతను డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? దళితులకి, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి అబ్దుల్ సలాం అతను వేధిస్తూ ఉంటే తట్టుకోలేక రైలు కింద అతను ఒక్కడే చనిపోతే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబం రోడ్డున పడతారని చెప్పి వాళ్ళందరూ కూడా ట్రయల్ ట్రాక్ మీద పడుకోబెట్టి 5గురు ఎట్ ఏ టైం సూసైడ్ చేసుకున్నారు. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల వల్ల, వ్యవస్థను అతను ఉపయోగించుకోవడం, వైసీపీ వాళ్ళు విర్రవీగిపోవడం వల్ల ఇలాంటి దారుణాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి ఈ కేసులకు మేము భయపడం. ఆల్రెడీ ఇంకా 2 నెలలు ఉంది, కష్టపడదాం. నిన్న కూడా చూశారు కదా, జగన్ రెడ్డి చేతులు మడత పెట్టమంటున్నాడు. ఏంది చేతులు మడత పెట్టేది అంటే ఇక్కడ గాజులతో కూర్చున్నారా ఏంది? నిన్న బాబు గారు చెప్పారు కదా కుర్చీలో మడతేస్తామని. ఈరోజు లోకేష్ గారు కూడా అదే చెప్పినట్టు. ఏంటి ఈ చేతులు మడతెడితే మేము ఇక్కడ గాజులతో కూర్చున్నాం, చూపిస్తాం మా సత్తా ఏంటో, మా దమ్ ఏంటో, మా తడక ఏంటో. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెనొకలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చివరికి వాళ్ళ పార్టీ నాయకులు కూడా చూస్తూ ఉన్నారు కదా, వైసీపీ నాయకులు కూడా ఇవాళ అతని మీద నమ్మకం లేక ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. దాని విధంగానే ఇవాళ, ఎందుకంటే ఇతను చేసినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దాడులు, కేసులు ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అయితే మీరు ప్రస్తుతానికి బీసీ విభాగాలకు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా 50% బీసీలు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేం చేసినంతగా చరిత్రలో ఎవరూ చేయలేదు, మాదే గొప్ప అని చెప్పి ఆయన ఏకంగా సాధికార యాత్రలు కూడా నడుపుతున్నారు. వాస్తవానికి బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది? వచ్చే ఎన్నికలు ఎందుకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి బీసీలు ఓటు? ఈ రాష్ట్రంలో బీసీల కంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలని ఒక బానిసలుగా చూశారు. ఆనాడు తెలంగాణలో వస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్రం వస్తే మున్సబ్ కర్ణాలు. వీళ్ళ వల్ల ఏంటంటే కనీసం వాళ్ళ ముందుకు వచ్చి చెప్పులతో నడిచే పరిస్థితి ఉండేది కాదు. నెత్తి మీద తలగుడ్డ తీసే సంఖలో పెట్టుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అలాంటి బలహీన వర్గాలకి పటేల్ పట్వారీ వ్యవస్థ, మున్సబ్ కర్ణాల వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉండటం వల్ల ఆనాడు సర్పంచ్లు కానీ, ఆనాడు ఉన్నటువంటి లోకల్ బాడీస్లో కేవలం కొంతమందికి పరిమితమై ఉండేది. సమితిలో అయిన ఉండే కొంతమందికి పరిమితం. డబ్బున్నవాడిదే రాజ్యం. కొన్ని సామాజిక వర్గాల్లో నడిపేయాలి. ఆ ఊర్లో ఒక్క కుటుంబం ఉంటారు వాళ్ళు. కానీ వీళ్ళ పెత్తనం అంతా గ్రామంలో ఉన్నటువంటి బీసీల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద. ఆ వ్యవస్థ నుంచి మొట్టమొదటిసారిగా 20% రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. దానివల్ల అనేక మంది బీసీలు ఇవాళ ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సర్పంచ్లుగా ఈ రాష్ట్రం లక్షల మంది నాయకత్వాన్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఆ రోజున మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్ర కానీ, బలహీన వర్గాలకి పక్కా గృహ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగుదేశం పార్టీతో బీసీలు అందరూ కూడా ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి 20% రిజర్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా దాన్ని 34% తీసుకెళ్ళడం జరిగింది. 34% అంటే దాన్ని దాదాపు 50% దగ్గర తీసుకెళ్ళడానికి భవిష్యత్తులో కార్యాచరణ కూడా అయ్యే ఉండేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 34% వాళ్ళు 24% కోత విధించాడు. 10% తగ్గించాడు. పెంచాలి కదా. ఇప్పుడు అంతా బీసీల బ్యాక్ బోన్ అనేవో లేకపోతే ఇంక బీసీలు మాతో ఉన్నారని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి 34% ఉన్నదాన్ని 24% ఎందుకు చేశాడు? అంటే బీసీల లీడర్షిప్ను అణిచేయాలి. దానివల్ల 17,000 మంది రాజ్యాంగపరంగా కూర్చోవలసినటువంటి కుర్చీలు బలహీన వర్గాలు కోల్పోయినాయి. అట్లాగే అనేక సప్లాన్ నిధులు ఉండే మాకు. లాస్ట్ గవర్నమెంట్లు దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను వస్తే 15,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానని ముఖ్యమంత్రి. అంటే దాదాపు 75,000 కోట్లు ఇవ్వాల. ₹1 ఇచ్చాడా? ఇవాళ 56 కార్పొరేషన్లు అంటున్నాడు. మేము గతంలో బీసీ కార్పొరేషన్ నుంచి అన్ని వర్గాలకి 22 లక్షల రూపాయలు చొప్పున 50% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు, 50% బ్యాంక్ లోన్తో. వాళ్ళు ఏదో ఒక యూనిట్ పెట్టుకుని నడుపుకునేవాళ్ళు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చి 56 కార్పొరేషన్ పెట్టి ₹1 ఇచ్చాడా? ఎవరికి కనీసం ఆ కార్పొరేషన్ పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులు కూర్చోడానికి కూడా కుర్చీలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ 56 కార్పొరేషన్లు
ఇవాళ నిర్వీర్యం చేశాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే మరి గతంలో విదేశీ విద్య స్కీమ్ ఉండేది. ప్రతి సంవత్సరం 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చాం. కొన్ని వేల మందిని విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని బలహీన వర్గాలకు ఇచ్చాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎందుకు దాన్ని కట్ చేశాడు? ఇవాళ లేదు, అది విదేశీ విద్య స్కీమ్ లేదు. రీసెంట్గా ఏదో కొంత నామ్స్ పెట్టారు. ఎంతమందిని పంపించాడు చెప్పమనండి? టాప్ యూనివర్సిటీలని ఏదో కోతలు పెట్టాడు. ఇప్పుడు కేవలం ఆ రోజున మేము పంపించిన వాళ్ళందరూ కూడా కనీసం అక్కడ మరి ఫస్ట్ ఏరుగా ఏరు పంపిస్తాం. మిగతా ఇయర్స్ రాని వల్ల వాళ్ళు అక్కడి నుంచి రాలేరు, వెనక్కి. అవును, అక్కడ ఉండి చేసుకోలేరు, కాలేజీలు రానివ్వరు. అక్కడ బాత్రూమ్లు కడుక్కుని ప్లాట్ఫారాల మీద పడుకుని చాలామంది ఇళ్ళ మీద మళ్ళీ దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించాడు. తల్లిదండ్రుల మీదకి వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్న వాళ్ళంతా పేద వర్గాలు. వాళ్ళకి అసలు కోర్టులు అంటే తెలీదు, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. వాళ్ళు ఈ నోటీసులు ఇవన్నీ చూసి బెంబేలు ఎత్తిపోయి కొడుకేమైపోయాడని చెప్పి గుండాకి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో మా అబ్బాయి ఏమన్నా తప్పు చేస్తాడని ఆ టైప్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల చాలామంది నష్టపోయాం. ఇట్లా చాలా ఇప్పుడు దాదాపు 27 స్కీములు రద్దు చేశాడు ఈ ముఖ్యమంత్రి. తెలుగు బీసీలకు రావాల్సినటువంటి స్కీమ్స్ అన్ని కూడా లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేశాడు. ఆ రోజున మేము కమ్యూనిటీ హాల్స్ కింద బీసీ భవన్లు ఇచ్చాం. ఆ భవన్లన్నీ కూడా ఇవాళ 50% పనులు అయిన ఉన్నాయి, కొన్ని 10%, 20% పనులు అయిన ఉన్నాయి. అవన్నీ కూడా ఆపేశాడు. బీసీల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఏది? ఏం చేసావని చెప్పి నువ్వు సామాజిక బస్ యాత్రలు చేస్తావు? ఇవాళ బీసీ మంత్రులు ఇచ్చానంటున్నాడు, లేకపోతే బీసీలకి పదవులు ఇచ్చానంటున్నాడు. సలహాదారులు ఎంతమంది బీసీలు ఉన్నా చూపించమనండి. ఇవాళ నువ్వు వేసుకున్నటువంటి సలహాదారుల్లో బీసీలకి 50% ఉండాలి కదా. ఎంతమంది ఉన్నారు? 2-3 బీసీలు 60 మందిలో. అట్లాగే నామినేటెడ్ పోస్టులు అతి కీలకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఏపీఐసి కానీ గతంలో బీసీలకు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆనాడు మరి కాగిత వెంకటరావు గారికి ఇచ్చిన, అలాగే సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చిన, అట్లాగే అనేక మందికి ఆ రోజున బీసీలకి స్థానం ఉండేది. ఇవాళ అది లేదు, కేవలం ఆయన సామాజిక వర్గానికి వేసుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవులన్నీ ఆయన వర్గమే. అట్లాగే నామినేటెడ్ పోస్టులో ఏపీఐసి ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? గతంలో కృష్ణ యాదవ్ గారికి ఇచ్చాం, ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? ఇలా చూస్తే కేవలం కొంతమందిని ఈ రాష్ట్రంలో వాళ్ళని సామంతరాజులుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి పెత్తనం ఉన్నది బీసీగా ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించిన నాయకులకి. అక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి పెత్తనం, లేదా సుబ్బారెడ్డి గారి పెత్తనం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పెత్తనం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదా ఇట్లా కొంతమందిని పెట్టుకుని వాళ్ళందరి కింద సామంతరాజులుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ కింద పదవులు లేదు. బీసీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వేణుగోపాల్ వెళ్ళి మోకాలు దండేసి పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకా బీసీలకి ఎక్కడుందండి? కనీసం ఒక్క బీసీనైనా ఆయన పక్కన పెట్టుకుని కూర్చోగలరా? ఇవాళ అందుకని ఇవన్నీ చూసే బీసీల్లో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి బీసీలే బయటకు వచ్చేస్తున్నారు. దానికి ఉదాహరణ పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి యాదవ్ గారు, కనవలూరు కాన్స్టిట్యున్సీ చెప్పాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడలేని పరిస్థితి మాది. ఆయన ఒక సీనియర్ మంత్రి, మాజీ మంత్రి ఆయన, జంగా కృష్ణమూర్తి గారు రీసెంట్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు బీసీల కోసం, వైసీపీని సపోర్ట్ చేయండి అని. ఓకే, ఏమైంది? వాళ్ళకి దిక్కేమైంది? జంగా కృష్ణమూర్తి గారికి ఏం గౌరవ ఇచ్చాడు ఆయన? అట్లాగే డాక్టర్ సంజీవ్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఆయన కూడా చెప్పారు, ఈయనోడు నేను ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని స్థితిలో మేము ఉన్నామని. అంటే ఆయన చుట్టూతో కొంతమందిని పెట్టుకున్నాడు, ఆయన వాళ్ళతోనే నడిపిస్తూ ఉన్నాడు. ఆ రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి బంధుత్వంలో ఉన్నటువంటి రెడ్లు కూడా అందరినీ నన్ను ఆయన కొంతమందిని పెట్టుకుని వాళ్ళతో పెత్తనం చేపిస్తూ ఇంకా ఈ రాష్ట్రం నేను బీసీలు చేసినట్టు ఎట్లా నమ్మాలి? కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మనం కానీ పొరపాటు చేసామా మళ్ళీ మనం బానిస బ్రతుకులు అయిపోతుంది. స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు బయట చెప్పుకోలేం, స్వేచ్ఛగా వచ్చి ఒక కార్యక్రమం చేసుకోలేం. ఆస్తులు ధ్వంసం చేశారు, కేసులు పెట్టారు, దాడులు చేశారు, హత్యలు చేశారు. ఇవన్నీ కూడా అందరి మనసుల్లో ఉన్నాయి. దానికోసం ఇవాళ ఒక చైతన్య యాత్ర కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దానిలో భాగంగా జైహో బీసీ ప్రోగ్రామ్స్ ప్రతి మండలంలో సమావేశం పెడుతున్నాం. మేమైతే అంత ఊహించలే. ఇవాళ వేలల్లో వచ్చి ఆ సమావేశంలో వాళ్ళ సాధక బాధలు చెప్తున్నారు. దాదాపు 960 మీటింగ్లు అనుకున్నాం, ఇప్పుడు దాదాపు 850 అయినాయి. ఇంకా మాకు రెండోసారి కూడా పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. ఇట్లా ఒక చైతన్య కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ బీసీలందరూ కూడా కన్సాలిడేట్గా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది లక్ష్యంగా అన్ని వర్గాలు ఉన్నాయి. 2014తో పోలిస్తే 2019లో కొంత బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిరిగిన మాట వాస్తవం.
అయితే ఇప్పుడు వాళ్ళందరిలో కూడా మార్పు వచ్చిందంటారా 2024కి? 100% వచ్చింది. ఎందుకంటే ఒకసారి ఒక్క ఛాన్స్ అన్నాడు, మాయ మాటలు చెప్పాడు, బీసీలని రకరకాలుగా సోషల్ మీడియా వల్ల కానీ లేదా వేరే వేరే రకాలుగా మభ్యపెట్టాడు. ఇవాళ అందరూ నష్టపోయాం, అన్ని వర్గాలు, ఒక బీసీలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, బ్రాహ్మణులు, అన్ని వర్గాలు కూడా ఇవాళ రాష్ట్రంలో నష్టపోయినారు. అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఇది ఈసారి ఇటు పరిస్థితుల్లో ఈ అరాచకాలు, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని పారదోలని ఏముందండి. ఎమ్మెల్యేలు ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, మంత్రులేంటి, బూతులేంటి, వాళ్ళ ఎంపీల ప్రవర్తనలు ఏంటి, జిప్పులు తీయటేంటి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక హుందాగా లేదు. ఒక పరిశ్రమ ఉంది ఈ రాష్ట్రంలో, ఉన్న పరిశ్రమలో పోగొట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. కియా ఏమైంది, సెకండ్ యూనిట్ ఎక్కడికి వెళ్ళింది? అమర్నాథ్ బ్యాటరీస్, అమరాన్ కంపెనీ, అమర్నాథ్ బ్యాటరీస్ ఏమైంది? ఇక్కడ పెట్టుకుంటామంటే వాళ్ళని మూసేస్తామంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ తెలంగాణలో 26,000 కోట్ల పెట్టుబడితో వాళ్ళు అక్కడ ఆ యూనిట్ వస్తే ఎన్ని వేల మందికి మనం ఎంప్లాయ్ అవ్వచ్చు. తర్వాత లూలు ఏమైంది, యూసుఫ్ అలీ చెప్పాడు ఆంధ్రాకి ఎవ్వరు వెళ్ళొద్దని చెప్పాడు. ఇప్పుడు అతను వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు. ఇట్లా అనేక మంది, అనేక సంస్థలు, అశోక్ లేలాండ్ మేము వెళ్ళి చూసాను, నేను ఆ యూనిట్ కూడా బాబు గారితో పాటు దిగినప్పుడు నిజంగా కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ పరిశ్రమల మంత్రి ఏమన్నాడు, గుడ్డు ఏంది ఇది, కోడి గుడ్డు పెడితే వెంటనే పిల్ల వస్తుందా అన్నట్టుగా పరిశ్రమల గురించి ఆ ముఖ్యమంత్రి అతను మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా చూసాను, వెళ్ళి ముఖ్యమంత్రి గారు చైర్లో కూర్చుని అతను మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు ఆ చైర్కి ఒక విలువ ఉంటుంది. అలాంటి మంత్రులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంకెక్కడ ఉంటుందండి. ముఖ్యమంత్రి సరైనోడు కాదు, దానివల్ల మంత్రులు కూడా అంతే. బూతులు మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి అందరం ఎక్కిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడులు చేపిస్తే వాళ్ళని అందరం ఎక్కిస్తాడు. లేకపోతే పబ్లిక్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని భయంకరంగా తిడితే దానికి తీసుకెళ్ళి ఆయనకు మంత్రి పదవి ఇస్తాడు జోగి రమేష్కి. ఇవాళ చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు నేను తిట్టలేదు కాబట్టి నాకు మంత్రి రాలేదని చెప్పి సాక్షాత్తు వైసీపీలో ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు. రియలైజ్ అంటే తిడితే ఇస్తాంట ముఖ్యమంత్రి, నువ్వు తిట్టలేదు కదా అంటున్నారు. టార్గెట్ కూడా ఇది ఎత్తున్నట్టు ఉన్నారు కదా, అదే తిట్టమని ఇస్తున్నారు, మీరు తిట్టలేదు కాబట్టి మీకు లేదు. మన వసంత కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పాడు కదా, బూతులు తిట్టమని ఇచ్చారు, నేను తిట్టలేకపోయాను, నాకు టికెట్ కూడా ఎక్కడదని చూస్తాను. అంటే ఒకప్పుడు చేసిన అభివృద్ధిని చూసి టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఈరోజు తిడితే టికెట్లు అంతే. ఎవరు ఎక్కువ తిడితేనో ఎవరు ఎక్కువ ఇచ్చేస్తారో వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అయితే రియలైజ్ అయ్యారు, మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు. ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆ విజన్ ఏంటనేది చూసాం. దానికి ఉదాహరణ హైదరాబాద్. ఇవాళ ఒక రాజధాని లేనటువంటి, దిక్కు లేనటువంటి రాష్ట్రం మందైంది. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనకు కూడా ఒక రాజధాని కావాలి, ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు చెప్తే నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఒక మంచి కళల రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలా. అలాగే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేసుకునే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలా. దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విశాఖ రాజధానిని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ ఇచ్చున్నారు, అన్ని వనరులు ఆయన మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా తయారై ఉన్నాయి. ఏదంటే దాన్ని సరి చేసుకుని ఆ ల్యాండ్ ఉపయోగించుకుంటే నువ్వు ఎక్కడో తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాల్సిన లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ పోగా మిగిలినటువంటి ల్యాండ్ని అమ్ముకుంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకున్నట్టయితే దాదాపు 4 లక్షల కోట్లు వస్తుంది. అక్కడ 4-5 లక్షల కోట్లు దానికి సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అయ్యేది. నువ్వు ఇప్పుడు అది చేయకుండా ఇవాళ అప్పులు పాలు చేసి రాష్ట్రానికి నేను 10,000 ఇస్తున్నా 5,000 ఇస్తున్నా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి పనులు లేకుండా చేశాడు కదా. ఇప్పుడు ఇసుక టైట్ చేశాడు. ఇసుక టైట్ చేయడం వల్ల ఎంతమంది రోడ్డును బాధపడ్డారు, కార్మికులు లేరు. దానికి సంబంధించి దాదాపు 40 రంగాలు ఉంటాయి. సిమెంట్ కంపెనీలు కానీ, ఐరన్ కానీ, ఇంకా దానికి సంబంధించి దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు కార్పెంటర్స్ కానీ ఇట్లా ఉంటారు. వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు కదా. పరిశ్రమలు లేక ఇవాళ కాంట్రాక్ట్లు ఆంధ్రాకి వచ్చి చూడండి, రోడ్లు చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి రాష్ట్రం దగ్గర. కాంట్రాక్ట్లో వర్కులు జరుగుతూ ఉంటే పబ్లిక్లోకి మనీ పంప్ అవుతుంది, మనీ రొటేషన్ అవుతుంది. అట్లాంటిది వాళ్ళ రొటేషన్ ఎక్కడ పోయింది ఆంధ్రాలో. అదే ఇలా అన్ని రకాలు కూడా ఫెయిల్ అయ్యాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని, అట్లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇకపోతే అన్నిటికంటే పెద్ద సమస్య వైసీపీకి ఇప్పుడు పార్టీ నుంచి వలసలు బయటికి పూర్తి స్థాయిలో, బహుశా మనకు తెలిసి ఎప్పుడు ఈ స్థాయిలో జరగలేదు. అసలు ఎందుకు ఒక అతిపెద్ద పార్టీ నుంచి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి ఉంది?
అంటే అక్కడ నియంత పాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక మంత్రికి ఆయనతో మాట్లాడటానికి టైం ఉండదు, ఒక ఎమ్మెల్యేలు కలవలేడు, కనీసం ఎవరు కూడా అతనికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఉండదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది, రాష్ట్రం అంధకారంగా కనబడుతోంది, ఎలాంటి లీడర్స్ దగ్గర పనిచేస్తే ఇంకా మన పరువులు పోతాయి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్సే బయటకు వస్తున్నారు. వైసీపీ మీద నమ్మకం లేక, ఆ లీడర్షిప్ మీద నమ్మకం లేక. ఇవాళ తెలుగుదేశం పార్టీ పూర్తిగా తలుపులు తెరిస్తే మొత్తం వైసీపీ టోటల్ బయటకు వచ్చేదని సిద్ధంగా ఉన్నారు. కానీ మాకున్న పరిస్థితుల్లో వాళ్ళు ప్రవర్తించిన విధానాలు ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి కొంతమంది వరకు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయింది. ఇప్పుడు మాట్లాడితే చెప్పేవాడు కదా విశ్వసనీయత అని, ఆ విశ్వసనీయత కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని వాళ్ళు మొత్తం వైసీపీ లీడర్స్ అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా ఒంటరిగా మిగులుతాడు. ఏమైంది, తల్లిని ఏం చేశాడు, చెల్లిని ఏం చేశాడు, బాబాయ్ని ఏం చేశాడు, అందరూ గుర్తున్నాయి. సొంత బాబాయ్ని నరికి గొడ్డలతో నరికితే వాడు సిబిఐ వాళ్ళు చేసినటువంటి దీనికి అతను ఎంత చేశాడు చూసాం కదా రాద్ధాంతం. అట్లాగే వాళ్ళ తల్లిని గెంటేశాడు కదా, చెల్లిని. ఇవాళ చూడండి సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ పెట్టిస్తున్నాడు. సాక్షాత్తు షర్మిల గారే చెప్తా ఉన్నారు ఘోరాతి ఘోరంగా. అంటే అంత ఆడబడుచుని గౌరవించుకోవాలన్నాడు, ఏమవుతాడు. కాబట్టి అందరూ కూడా అర్థమైంది అతను మెంటాలిటీ నైజం ఎంత. అందుకనే అన్నారు సైకో. అందుకని ప్రజలు సైకో పోవాలని కోరుకుంటున్నారు అంతే. ఇకపోతే మీ నియోజకవర్గానికి వద్దాం. మీరు మంత్రిగా ఉన్నప్పుడు లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గానికి కొంత చేశారు. అంతకు మించి చేశామని చెప్పి ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేరుని నాని కూడా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల వాళ్ళ కొడుక్కి టికెట్ కూడా అనౌన్స్ చేసినట్టుగా ఉన్నారు. సో నిజంగా ఎవరి హయాంలో మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది? అభివృద్ధి చేసుకున్నాడండి, ఆయన వరకు చేసుకున్నాడు, నియోజకవర్గానికి లేదు. ఆయన ఒక గోడౌన్స్ కట్టుకున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకున్నాడు, బందర్ చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాలు బెనామీల పేరును పెట్టుకున్నాడు. తెలంగాణ రాయలసీమలో, తెలంగాణలో, ఇంకా చాలా వేరు వేరు రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్ళి భూములు కొనుక్కున్నాడు. అనేది స్టేట్ ఏంటి, అవసరమైతే బయటకు కూడా వెళ్తాడు. అంత ఎక్కువైపోయినాయి డబ్బులు. అతను అభివృద్ధి చెందాడు. కానీ బందరు మటుకి చాలా అతని వల్ల నష్టపోయింది. ఒక్కసారి కాదు, ఇతని వల్ల అన్ని రకాలుగా కూడా బందరు ఎప్పుడు కూడా డెవలప్ కాల. గతంలో కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, పూర్తిగా సర్వనాశనం చేశాడు. మేము 5 సంవత్సరాల్లో ఆ రోజున ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుని, ప్రధానంగా వాటర్ సమస్య ఉంటుంది మాకు, దానికోసం ఒక 8 రిజర్వాయర్లు చేసుకుని ఫిల్టరేషన్ బెడ్ కూడా పెట్టుకుని ఇవాళ బందర్లో నీళ్ల సమస్య లేకుండా చేసాం. ఎందుకంటే నేను గతంలో ఇంటింటికి తిరిగినప్పుడు బిందులు పట్టుకుని ట్యాంకర్ల దగ్గర ఎదురు చూసే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కూడా బందర్లో ఏ మారుమూలకి వెళ్ళినా కూడా ఒక్క బిందుకి రోడ్డు పట్టు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా చేసాం. అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 7 రిజర్వాయర్లు ఉంటే 5 సంవత్సరాలు మేము 8 రిజర్వాయర్లు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించాం, ప్రతి ఇంటికి వాటర్ వెళ్ళాలని. అట్లాగే ఫిల్టరేషన్ బెడ్ ఏర్పాటు చేసాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని. అక్కడి నుంచి పైప్ లైన్ ఒకటి 25 కోట్లు పెట్టేసాం. అంటే అప్పుడు అమృత్ స్కీమ్ ఆ రోజున వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళడం, వాళ్ళని అడిగి వెంకయ్యనాయుడు గారు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండడం, అలాంటి ఫండ్స్ అన్ని తీసుకున్నాం. అట్లాగే డ్రైనేజ్ సమస్య ఉంది మాకు. డ్రైనేజ్కి నేను 100 crores తీసుకొచ్చాం. దాంట్లో దాదాపు ఒక 25-30 కోట్లు ఖర్చు పెట్టాం. ఈలోపు గవర్నమెంట్ మారింది, దాన్ని కూడా కంటిన్యూ చేసుకోలేకపోయాడు. ఇవాళ చిన్న వర్షం పడినా మునిగిపోతుంది. కనీసం షిల్ట్ తీయటానికి వీళ్ళు టెండర్ పిలిస్తే వర్క్ చేయటానికి ఎవడు రావట్లే, బిల్లులు ఎవడు రావట్లే. అట్లాగే G+3 హౌసెస్ కట్టించాం పేదవాళ్ళకి, 6,200 ఇల్లు కట్టాం. కడితే ఇవాళ వరకు ఇవ్వలే. ఇవాళ దాదాపు మేము చేసినప్పుడు 95% వర్క్ అయిపోయింది. జస్ట్ వాటర్ పైప్ లైన్లు, కరెంట్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివి కొన్ని చేస్తే, మైనర్ వర్క్స్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఆ ఇల్లు ఇస్తాక మనసు రావట్లేదు వాళ్ళకి. అంటే పేరు మీకు వద్దనా? ఏమో దాంతో దుర్మార్గుడు. గుడివాడ ఆయన చేసుకోవాలా? గుడివాడ ఆయన గురించి చెప్పక్కర్లేదు, కానీ ఆయన ఏదో మరి దేనికోసం అతను చేయించుకున్నాడు, ఓపెన్ చేసుకున్నాడు సీఎం అని తీసుకెళ్ళి. మంత్రిగా చేస్తారు, ఇదేం చేస్తున్నాడు? ఇల్లు ఓపెన్ చేసుకుని పేదల్లో ఉంటారు కదా దాంట్లో. అట్లాగే పోర్టు మేము వర్క్ స్టార్ట్ చేయించాం, రైతులకు డబ్బులు ఇప్పించాం, 25 లక్షల రూపాయలు ప్రతి రైతుకి డబ్బులు ఇచ్చాం. అట్లా మేము కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తే అదే నవయుగాన్ని కంటిన్యూ చేసుకున్నట్టయితే ఈ పార్టీకి 2-3 సంవత్సరాల క్రితం బందర్ నుంచి షిప్లు నడిచాయి. లాస్ట్ సంవత్సరం మొన్న తీసుకొచ్చి ఏదో వర్క్ స్టార్ట్ చేసి తూతు మాత్రంగా చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు చేస్తే మీకే ఉంటుంది కదా. ఇది పైగా మినిస్టర్గా ఉంది. ఇవాళ అది వెనక్కి వెళ్ళిపోయింది, అది డెవలప్మెంట్ లేదు. ఫిషింగ్ హార్బర్ అని మొదలు పెట్టారు, అది ఆపేసి వెళ్ళిపోయారు.
ఇవన్నీ కూడా రోడ్లు మేము గతంలో తెలుగుదేశం టైంలో కోడూరు దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టాం 65 కోట్లు పెట్టి, అట్లాగే చిన్నాపురం దగ్గర 30 కోట్లతో ఒక బ్రిడ్జ్ కట్టాం. తర్వాత నేను ఒక 5 బ్రిడ్జ్లు కొత్తగా శాంక్షన్ చేయించాం. ఇవన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటే బాగుండేది. బైపాస్ రోడ్ అని, బీచ్ అని, టూరిజం అని చాలా స్టేడియం తీసుకొచ్చాం. 13 కోట్ల రూపాయలు స్టేడియం కోసం 8 ఎకరాలు ల్యాండ్ కూడా పెట్టి 13 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఖేలో ఇండియా కింద తీసుకొచ్చాం. ఇవాళ అది కూడా చేసుకోలేకపోయాడు. కనీసం అయ్యన చేసుకోవచ్చు కదా, ఇవాళ తేలేకపోయాడు. కనీసం అయ్యన కంటిన్యూ చేసుకున్నా బాగుండేది. ఇంకా పైగా ఇప్పుడు ఆయన పోయి ఇంకా ఆయన ఇప్పుడు అలా కొడుక్కి ఇచ్చారు ఏంటి అసలు? ఆ కొడుకు తెలుసా? పోనీ ప్రజలకు తెలుసా ఆయన ఎవరు వాళ్ళ అబ్బాయి అని? అదేదో అంటారు కదా, ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అవి చేసుకోవడం, రీల్స్ చేసుకోవడం. రీల్స్ చేసుకునే వాడికి ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయి? అంటే భరత్ గారు ఏమన్నా మార్గదర్శనం అయ్యారేమో, ఆయన రీల్సే చేసుకుంటున్నాడే. రీల్స్ చేసుకుంటే రీల్గానే ఉంటుంది. రీల్స్ వాళ్ళు రీల్స్లోనే ఉంటారు. నిజంగా ప్రజల్లో ఉన్నాడు, ప్రజలతోనే ఉంటాడు. కానీ ఇవాళ ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది ఎవరేంటనేది. దానికోసం అతను భయపడి పరుగు పొద్దని కొడుక్కి పెట్టుకున్నాడు. ఆ మచ్చ నేను వేసుకోవడం ఎందుకు, నా కొడుకు మీద అర్థం వేసుకున్నాడు. నేను చెప్పగల వాళ్ళ ఎంపీ గారిని అడగమనండి, బాలశౌరి గారిని. ఈయన గురించి, ఈయన కొడుకు గురించి ఆయనే చెప్తాడు క్లియర్గా. బందర్లో ఎవరైనా చెప్తారు. కాబట్టి బందర్ని డెవలప్ చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో మేము రాజకీయాల్లో రావడం జరిగింది. రాజకీయాల్లో వచ్చాం, ఆ రకంగా చాలా వరకు చేసుకోగలిగాం. ఇంకో టర్మ్ అయినట్లయితే బందర్ రూపే మారిపోయేది. ఎందుకంటే ఆ రోజున పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, పోర్ట్ కానీ ఇవన్నీ చేయాలని తపన పడ్డాం. అన్నీ ఒక ట్రాక్ మీదకి వచ్చింది. ఈలోపు గవర్నమెంట్ పోయింది. ఈసారి అయితే అడ్వాన్స్గా ఫాస్ట్గా వచ్చిన వెంటనే సార్నే ఒకటే అడుగుతుంది జరిగింది. నా కాన్స్టిట్యున్సీ మా డెవలప్మెంట్ కావాలంటే ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గతంలో మచిలీపట్నం కేంద్రంగా ఉండేది. నేషనల్ కాలేజ్ అని, హిందూ కాలేజ్ అని, అట్లాగే అక్కడ నోబెల్ కాలేజ్ అని. ఇవాళ అన్నీ కూడా దాదాపు మూతకు వచ్చేసింది. రాబోయే కాలంలో కొత్త కోర్సు తీసుకురావడం, అక్కడ యూనివర్సిటీ కూడా కృష్ణా యూనివర్సిటీ ఉంది, దానికి కూడా వీళ్ళు ఫండింగ్ చేయక మేమే బిల్డింగ్ కట్టించాం. అద్భుతంగా 80 కోట్ల రూపాయలతో అద్భుతమైన బిల్డింగ్ కట్టించాం. ఆ యూనివర్సిటీ కానీ రాబోయే కాలంలో లాజిస్టిక్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేసి సార్తో కూడా అనౌన్స్ చేయించుకున్నాం. అదే కాకుండా టౌన్లో ఏ రకంగా అయితే వాటర్ని ఇంటింటికి ఇచ్చామో, రాబోయే కాలంలో మండలంలో బందరు చుట్టుపక్కలంతా కూడా సీషోర్ ఉంటుంది కాబట్టి అంత ఉప్పు నీళ్ళు వస్తాయి. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి. బాబు గారిని నేను అడగడం జరిగింది. దాన్ని మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6లో అది కూడా పెట్టడం జరిగింది. అట్లా ప్రతి ఇంటికి వాటర్ సమస్య లేకుండా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. రోడ్స్ అట్లాగే మాకు ఆక్వాకల్చర్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అక్కడ గోల్డ్ కవరింగ్ ఉంది. వీటితో పాటు రేపు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా యూత్కి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ప్లాన్ చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీస్ కూడా తీసుకొచ్చి ఒక మంచి సెంటర్గా చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నాం. కాబట్టి ప్రజలు అవకాశం ఇస్తే ఇవన్నీ చేయాలని ఉంది. బాబు గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తాం. అంటే బందర్ ప్రజలకు మీరు ఒక హామీ ఇవ్వగలరా? ఖచ్చితంగా గెలిచిన తర్వాత మీ బందర్ డెవలప్మెంట్కి చంద్రబాబు గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే గతంలోనే నేను తీసుకొచ్చాం, దాదాపు 2000 కోట్లు తీసుకొచ్చాం. ఓకే, బందర్కి. ఇప్పుడు నేషనల్ హైవే బందర్ నుంచి విజయవాడ రోడ్డు ఉంది. ఆ రోజున మా ఎంపీలందరూ కూడా తీసుకుని గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడించి ఆ రోజున ఆ రోడ్డుని మేము తెప్పించుకోగలిగాం. ఇవాళ విజయవాడ నుంచి బందర్ రావాలంటే 45 మినిట్స్లో రావచ్చు. అద్భుతమైన రోడ్డు. అట్లాగే ఈ G+3 హౌసెస్ కానీ, దాదాపు ఇంటర్నల్ రోడ్స్ కానీ, R&B కానీ, ఇలా చాలా ఫండ్స్ దాదాపు 2000 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోజున పెట్టడం జరిగింది. వీళ్ళ వల్ల కాలేదు. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఇంకా అంతకంటే ఎక్కువ కూడా, ఎందుకంటే కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఓకే, ఆ ఐడియాస్తో కొన్ని CSR ఫండ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ని కూడా ఐడెంటిఫై చేసుకుంటాం. వాళ్ళని కూడా పిలిపించుకుని విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది. డెఫినెట్గా అద్భుతమైన టూరిజంకి ఛాన్స్ ఉంది, ఇండస్ట్రీస్కి ఛాన్స్ ఉంది. ఒక ఎడ్యుకేషన్ కూడా చేసుకోగలిగితే బందరు రూపమే మారుతుంది. ఖచ్చితంగా చేయాలని చేస్తాం, చేయగలం. అయితే మీరు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న. ఇప్పుడు ఆడుదామ ఆంధ్ర అని పెట్టారు. అయితే నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు స్పెషల్ సిఎస్గా ఉన్నట్టున్నారు క్రీడా శాఖ, మీ హయాంలో అనుకుంటా బహుశా. ఆయన చెప్పారు గతంలో ఏదో మేము అనిల్ కుంబ్లే గారితో ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ళు అడిగితే అసలు దాన్ని పట్టించుకోలేదని. అవును. వాస్తవానికి ఇక్కడ ఒకటి అర్థం కావాలి, క్రీడలకి చంద్రబాబు గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? క్రీడలకి ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు కాదు, 2004లో కూడా మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియం కానీ, ఆనాడు కొన్ని ఈవెంట్స్ కూడా ఆ రోజు
ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అని ఇలా కొన్ని ఈవెంట్స్ని చేస్తే అది ఫోకస్ వస్తుంది. నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోకస్ వస్తుంది. అవును, కరెక్ట్. ఆ ఫోకస్ వల్ల ఖచ్చితంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అది ఇప్పుడు బాబు గారు వైజాగ్లో కొన్ని ఈవెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్లిట్ రివ్యూ అని కొన్ని చేశారు. వాటి వల్ల ఏంటంటే ఫోకస్ వస్తుంది. ఈ స్పోర్ట్స్ని ఉపయోగించుకోవాలి, ఈ ముఖ్యమంత్రి ఉపయోగించుకోవాలి. ఆ రోజున మేము స్టేడియంస్ లేవు మనకి, పెద్ద ఎత్తున స్టేడియంస్ చేయడానికి ఆ రోజున మేము పెద్ద ఎత్తున శాంక్షన్స్ కూడా ఇచ్చాం. ఇవాళ ఇవన్నీ కూడా ఏమీ లేవు. అంతదాకా ఎందుకు? ఎవరన్నా క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఏదైనా ఒక మెడల్ సాధించుకొస్తే గౌరవించే పరిస్థితి ఇక్కడ లేదు. చిన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆ రోజున బాబు గారు పిలిచి వాళ్ళకి సన్మానం చేసి ఆయన ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ గోపిచంద్ అకాడమీకి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో హైదరాబాద్లో ల్యాండ్ ఇవ్వడం వల్ల పివి సింధు ఇవాళ ఒలింపిక్ మెడలిస్ట్, అది బాబు గారి క్రెడిట్ 100%. ఏది అలాంటిది ఏమున్నాయి చెప్పమనండి. మనం ఇచ్చిన అంటే క్యాన్సిల్ చేశాడు అక్కడ. ఎవరు ఈ విషయం మాత్రం ఒప్పుకోవాలి. గుత్తాజ్ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు చంద్రబాబు గారు ఏం చేశారనేది. కరెక్ట్. అట్లాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ స్పోర్ట్స్ అనేది ఈ 5 సంవత్సరాలు ఏమి చేయలే. ఇరిగిపోయే బ్యాట్లు ఇచ్చాడు. లాస్ట్లో కూడా ఏంటంటే అంత రాజకీయం అండి అతనికి. ఏంటంటే ఎలక్షన్ ఓట్ బ్యాంక్గా చూస్తారు జనాన్ని, ప్రజలకు ఏదో ఇవ్వాలా. ఇప్పుడు నిజంగా నీకు ఉద్దేశంగా ఉంది క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలని, నువ్వు అలాంటి వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేయి. నువ్వు జనరల్ పబ్లిక్ పెడితే పబ్లిక్ ఏముంది, ఊరికే పోగేస్తున్నారు. వాలంటీర్లు అమ్మ రండి ఆడుదాం అందరికి రండి. అవును, ఎవరు రావట్లేదు. గృహిణులు వీళ్ళందరూ వచ్చి ఏం ఆడతారు, ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు ఆ రోజున అనిల్ కుంబ్లే గారితో స్టేట్ వైడ్గా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ముందు ఐడెంటిఫికేషన్, వాళ్ళ ఇంట్రెస్ట్, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్స్. ఆ ట్రైనింగ్లోంచి వచ్చిన వాళ్ళని ఇంకా బెస్ట్ ట్రైనర్ తీసుకొచ్చి వాళ్ళని బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ తయారు చేయాలనేది ఒక లక్ష్యం మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఆడుదాం అందరం చెప్పు డబ్బు లేదు ఈ బాబుసంలాగా తీసుకెళ్ళి ఉత్తినే వేస్ట్ చేస్తున్నాడు. ప్రజలు కూడా కోరుకోవట్లేదు. దీనివల్ల ఏంటి ఏంటంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు. కేవలం ఈ అనిల్ కుంబ్లే గారితో ప్రోగ్రాం కోసం గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్, దానికి ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అది నిజమేనా? నిజమే, మేము వెళ్ళాం. నా టైంలో నేను అది ఓపెన్ చేసి. ఓన్లీ స్పోర్ట్స్ కోసమేనా? అది స్పోర్ట్స్ కోసమే. ఆ రోజున కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తాం మేము అక్కడ. ఆ ట్రాక్ కానీ, సింథటిక్ ట్రాక్ కానీ, ఫ్లడ్ లైట్స్ కానీ ఆ రోజున మేమే ఓపెన్ చేసింది. అట్లా అన్ని జిల్లాల్లో కూడా చేయాలని. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం ఉంది, అది దాన్ని డెవలప్ చేయాలని. అట్లాగే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ శ్రీకాకుళంలో అప్పుడు అచ్చెన్నాయుడు గారు స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఆయన అక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆగిపోయినాయి. మినీ స్టేడియాలు అన్నప్పుడు గవర్నమెంట్ హయాంలో మొదలు పెట్టారు, కొన్ని అయితే పూర్తయినాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఆగిపోయినాయి. అవును, అప్పుడు టీడీపీ హయాంలోనే. టీడీపీ హయాంలో మేము 2 కోట్ల రూపాయలు చొప్పున మినీ స్టేడియంస్కి ఒక్కొక్క స్టేడియంకి. అట్లాంటి దాదాపు మేము ఒక 150 కోట్లకి టెండర్లకు కూడా దాదాపు వెళ్ళినాయి. అవి కంటిన్యూ చేసుకుంటే సరిపోయేది. అసలు స్పోర్ట్స్కి ఖేలో ఇండియా నుంచి బోల్డంత ఫండ్స్ ఉన్నాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. అవన్నీ కూడా వీళ్ళు చేసుకోవాలి. అప్పుడు ఎక్కడో తగ్గింది. మా కాన్స్టిట్యున్సీలో మేము అథ్లెటిక్ ట్రాక్ 8 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్కి ఇచ్చారు, 13 కోట్ల రూపాయలు. అది ఏమీ లేదు, దిక్కు లేదు. ఆ గ్రౌండ్ని ఎలా కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇది పరిస్థితి. ఇక చివరగా టీడీపీ జనసేన పొత్తు వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కేవలం ప్యాకేజీ అని వీళ్ళు అంటారు, లేదా అధికారం కోసం చంద్రబాబు గారు గెలిచారని సరే రకరకాల విమర్శలు చేస్తున్నారు. నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసమే గెలిచారా? 100% రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఓటు చీలకూడదు, జగన్ రెడ్డి రాకూడదు. లాస్ట్ టైం కూడా కొంత ఓటు చేరడం వల్ల కొంత జగన్ బెనిఫిట్ పొందాడు అనేది జనరల్ పబ్లిక్ చెప్తున్నారు. కాబట్టి జనం కోరుకున్నటువంటి పొత్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారని భావిస్తాను. ఎందుకనంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే వీళ్ళకి అనుమతులు లేవని కుర్చీలు లాగేయటం, లేకపోతే కేసులు పెట్టడం. పొంగనూరు కేసు చూసాం కదా బాబు గారిది. వాళ్ళు వచ్చి దాడి చేసి బాబు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు దాదాపు 100 మందిని ఆ రోజున అరెస్టులు చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, ఇలా అనేకం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన్ని అక్కడి నుంచి పంపించేయటం. ఏంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జాగీరా ఈ రాష్ట్రం అంటే? ఇంకా ప్రతిపక్షం ఎవరు ఇక్కడ తిరగడానికి లేదా? ఆ రోజున చంద్రబాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం, తర్వాత బాబు గారి మీద అక్రమ కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి, ఎందుకంటే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్ చూశాను, ఆ సెంటర్స్ కూడా చూశాను నేను. సెంటర్స్ ఫర్ ఎక్సలెన్సీ అని చెప్పి ఆ రోజున 6 సెంటర్స్, దాంట్లో
పెయింటింగ్ చేయించడానికి కానీ రోబోట్స్తో వచ్చి ఆ రోజుల్లోనే అన్నీ కూడా మేము ఆ రోజున చూస్తాం జరిగింది. 3,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 300 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 2,700 కోట్లు సిమెంట్ సంస్థ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చింది. వాళ్ళకి దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి మెటీరియల్ రూపంలో ఇస్తారు. వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. అదంతా అద్భుతంగా ఉందండి. పులివెందుల్లో ఉంది, ఇడుపులపాయలో. దాంట్లో ఒక సెంటర్ ఉంది, ఎక్సలెన్స్ సెంటర్. వాళ్ళు సర్టిఫై చేశారు చాలా మంచి సెంటర్ అని. ఇన్నున్నా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా బాబు గారు మేము పెట్టి ఆయన అరెస్ట్ చేసి 53 రోజుల పాటు, ఎందుకంటే అదే బ్లాక్లో నేను ఉన్నా, స్నేహ బ్లాకే రాజమండ్రిలో. నేను 54 రోజులు ఉన్నా. మన లీడర్స్ కూడా చాలా మంది 10-15 రోజులు అక్కడే ఉన్నారు. తెలుగుదేశం వచ్చిన బ్లాక్ లాగా ఉంది బ్లాక్. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కోవిడ్ అంతా అసలు ములాఖతులు కూడా లేవు. లోపల 50% మన వాళ్ళే, మా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు లోపల అంతా. ఏంటంటే సోషల్ మీడియా కేసులు, లేకపోతే చిన్న చిన్న పెట్టి కేసులు ఇలాంటివి పెట్టేసి గంజాయి కేసులు పెట్టించి వాళ్ళందరూ వచ్చి వాపోతూ ఉండేవాళ్ళు. అట్లా మాకు టైంపాస్ అయింది. కానీ 54 రోజులు చాలా బాధ అనిపించింది. ఏమి చేయని తప్పుకి ఎందుకు ఇలా చేశారనే దానికోసం కొంత బాధ అనిపించింది. కానీ రాష్ట్రం కోసం ఏదైనా సరే దేనికైనా త్యాగం చేయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. అట్లాగే బాబు గారు సపోర్ట్ చేశారు. చివరికి ఆయన వెళ్ళినప్పుడు మనకి చాలా బాధపడ్డాం మేము, ఇంకా తట్టుకోలేకపోయాం. అయినా కూడా తప్పదు. భావోద్వేగానికి కూడా లోనైనట్టున్నారు బాగా. చాలా బాధ అనిపించింది. కానీ మొత్తానికి మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు గారు వచ్చి పరామర్శించినట్టున్నారు ఫ్యామిలీస్ వచ్చారు. నేను లేనప్పుడు కూడా ఇంట్లో అందరినీ పంపించడం, ఆయన రోజు ఫోన్లో ఫాలోఅప్ చేసుకోవడం. ఆ రోజు తర్వాత నేను రాగానే ఇంటికి వచ్చి ధైర్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా బాబు గారు ఫ్యామిలీ అంతా, లోకేష్ గారు కానీ బాబు గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆయన్ని కూడా చేశారంటే ఇంకా చాలా బాధ అనిపించింది. ఇంకంతకంటే మూర్ఖుడు దుర్మార్గుడు ఉండడు. అందుకని చెప్పి ఇంకా ప్రజలు కూడా తెలుసు బాబు గారు వెయిట్ ఏంటనేది రాష్ట్రానికి కాదు ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి అరెస్ట్ చేయడం వల్ల అది తెలిసింది. బాబు గారితో దాదాపు 80 దేశాల పైనే, 80-90 దేశాల నుంచి రోడ్ల మీదకి వచ్చి పార్టీలకు సంబంధం లేని వాళ్ళు, లేకపోతే కుల మతాలకు సంబంధం లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆయన కోసం ఆడ మగ చిన్న పిల్ల పెద్ద అందరూ వచ్చారంటే నిజంగా ఆ అదృష్టం ఎవరికి రాదు. కానీ కొద్ది బాధ అనిపించినా అంతమంది రోడ్ల మీద రావడం అనేది మమ్మల్ని ఏమైనా రానివ్వలే. మా అమ్మ కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్టులు చేయడం. కానీ ఆయన రావడం అనేది చాలా ప్రజలు వచ్చి సపోర్ట్ చేశారు. అంతగా ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా. దాంట్లో ఈ కేసులన్నీ కావాలని ఉద్దేశంగా పెట్టిందని తెలుసు. ఇప్పుడు అతను ఎన్ని కేసుల్లో ఉన్నాడని తెలుసు, అతని మీద ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయో తెలుసు, కోర్టు తప్పించి తిరుగుతున్నాడు, ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. డెఫినెట్గా ఆయన చెప్తూ ఉంటాడు కదా, దేవుడు అనేవాడు ఉంటాడు. దేవుడు ఆయన ఒకటికే కాదు, అందరికీ ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడే చూస్తాడు. ఇక అన్నిటికీ మించి నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మొన్న యువగాళం అన్నారు, ఇప్పుడు శంకరరావు అన్నారు. అసలు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి పాత్ర ఏంటి? లోకేష్ గారు చాలా అలాంటి నాయకుడు ఉండడం మనందరూ కూడా అదృష్టం. ఎందుకంటే నేను ఆయనతో చాలా క్లోజ్గా వర్క్ చేశాను. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నేను యూత్ వింగ్ కూడా నేను చూసేవాడిని, యూత్ అఫైర్స్ కూడా. అప్పుడు మేము నిరుద్యోగ వృత్తి ఇది ప్లాన్ చేసాం. దాని మీద పూర్తి అవగాహనతో, నాలెడ్జ్తో, చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. ఆ రకంగా దానితో చేశాను. అలాగే ఆయన చేసిన డిపార్ట్మెంట్స్, ఐటీ ఎన్ని సంస్థలు వచ్చినాయండి. నేను ఎన్ఆర్ఐ అఫైర్స్ కూడా చూసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చూసినప్పుడు అనేక కంపెనీలు మేము ఇక్కడ ఇచ్చాం స్టార్టప్స్కి. పాలసీ కానీ చాలా బెస్ట్ పాలసీ అలాంటివి తయారు చేయడంలో ఆయన పాత్ర. అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్గా తీసుకొచ్చినటువంటి ఫండ్స్, ఇవాళ గ్రామాల్లో అన్ని సిమెంట్ రోడ్లు అయినా, అన్ని డ్రైన్లు కట్టినా, అన్ని వాటర్ స్కీమ్స్ ఏర్పాటు చేసినా అదంతా కూడా చేశారు. కాకపోతే ఆయన ఎంతసేపు గవర్నమెంట్లో వర్క్ చేయడం వల్ల ఆయన ఇదేందో తెలీదు. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కావాలని దాన్ని ట్రోల్ చేసి ఆయన గురించి చాలా ఇది చేశారు. కానీ ఎంత చేశారో అంతకు 1000 రెట్లు తయారయ్యేటప్పుడు లోకేష్ గారు ఆయన పంచులు కొడతామంటే ఇవాళ గింగరాలు పెడతామన్నాడు జగన్ రెడ్డి. అట్లాగే యువగళం పాదయాత్ర చూసాం కదా, ఆయన కసి, ఆయన కష్టం, ఆయన బాధ. ఎందుకంటే ఆయనతో పాటు మేము కూడా నడిచాం. విజయవాడలో అయితే ఒకరోజు మధ్యాహ్నం సుమారుగా 3 గంటలకు బయలుదేరి 2 గంటలకు బయలుదేరితే తెల్లవారుజామున 4 గంటలకి అయినా కూడా అలా ఆయన ఓపికగా నడిచాం. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఓర్పుతో, సహనంతో పలకరిస్తూ ఆయన చేసిన యాత్ర, ఎండావాన లేకుండా పనిచేసినటువంటి విధానం. కానీ బాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల వైజాగ్తో ఆగాల్సి వచ్చింది. కానీ
అది శ్రీకాకుళం వరకు అయ్యేది. అయినా ఇప్పుడు శంకరావంతం మళ్ళీ స్టార్ట్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. భవిష్యత్తుకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం రాబోతోంది. అంటే చంద్రబాబు గారి తనయుడిగా కాకుండా లోకేష్ తనను తాను నిరూపించుకున్నాడని చెప్పగలరా? 100%. ఆయన చెప్పాను కదా, నేను ఆయనతో క్లోజ్గా ఉన్నాం. మినిస్టర్గా ఆయన చేసిన విధానం చూసాం, పార్టీని నడిపించడంలో చూసాం. ఓకే, అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఎక్కడ బెరుకుపోకుండా చాలా పకడ్బందీగా ఆయన చేస్తూ, ఇంకా బాబు గారు కొద్దిగా మొహమాట ఉంది, లోకేష్ గారు మొహమాట ఉండదు. అదే మొహమాట ఉండదు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళని గుర్తిస్తారు, కష్టపడిన వాళ్ళని ఎందుకు చేయాలనేది ఆయనది పార్టీ పరంగా కూడా. అయితే పబ్లిక్ మటుకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దాని మీద మరి అన్నగారి ఆలోచనలు ఉన్నాయి, బాబు గారి విజన్ ఉంది, బాబు గారి యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క ఆవేశం, బాబు గారి యొక్క విజన్, బాలకృష్ణ గారి యొక్క స్ఫూర్తి అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా. మేడం కూడా చూడండి, భువనేశ్వర్ గారు, నిజంగా ఆవిడ ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాల. అట్లాంటి మహాతల్లినే వాళ్ళు అవమానపరిచినటువంటి పరిస్థితి. కానీ బాబు గారి కోసం చాలామంది త్యాగమైనటువంటి కుటుంబాలని ఆవిడ బాధ్యతగా తీసుకుని బయలుదేరుతామన్నట్టు వాళ్ళకి ఒక అండ ఇస్తున్నారు. ఆ మహాతల్లికి 2 చేతులెత్తి నమస్కారం పెట్టాలి. అలాంటి లీడర్స్ నాయకత్వంలో మనం ఉండడం, ఆ కుటుంబంలో మనం కూడా కుటుంబ సభ్యులుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రానికి అవసరం, బాబు గారు అవసరం. దాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలి, చెయ్యాలి. చేసుకున్నాక ఆయన యొక్క ఇది ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లో ఎలా ఉంటుంది అనేది, ఆ కొత్తదనం ఎలా ఉంటుంది అనేది ప్రజలు చూస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. ఏంటి రెడ్ బుక్ పరిస్థితి ఏంటి, వదిలిపెట్టే ప్రసక్తి లేదంటారా? ఖచ్చితంగా. అంటే పార్టీకి లేకపోతే లీడర్స్కి, ప్రజలకి వాళ్ళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే వర్క్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ఒక బాధితుడు ఉన్నాడు, సపోజ్ నేనే ఉన్నా, నాకు ఒక గాయమైంది, నేను వెళ్ళి కేసు పెట్టాను, నా మీదే కేసు పెడితే ఇంకా అట్లాంటి వీళ్ళు అవసరమా? అంటే ప్రజలకు ఒక అనుమానం ఉంది, మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ పరిపాలన అంటారు, వాళ్ళు వచ్చి అడిగితే వదిలేస్తారు, ఇదంతా మామూలే అన్న ఒక అభిప్రాయం ఉంది. లోకేష్ గారు అలాంటిది, లోకేష్ గారు కాదు కదా, బాబు గారు కానీ ఎవరైనా చేసినా కూడా ముందు జనం ఊరుకోరు, పబ్లిక్ కూడా అంత బాధపడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఐఏఎస్లు కూడా వాళ్ళకు కూడా అర్థమైంది, కొంతమంది అతనికి ఇదవ్వలేదు, లేకపోతే ఇంకా రాష్ట్రం దోచేసేవాళ్ళు. ఇంకా ఎవరైతే చేస్తారో చూసాం, శ్రీలక్ష్మి ఏమైందో చూసాం, మళ్ళీ తీసుకొచ్చి ఆవిడని ఎక్కడ పెట్టాడో చూసాం. ఇట్లా అతని వల్ల నష్టపోతారు రేపు ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ. చూశారు కదా, కొంతమంది సంజయ్ లాంటి వ్యక్తులు ఏమయ్యారు, వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఇప్పుడు మనకి పోలీసు ఇది చేసినటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు, సవాంగ్ గారు, వీళ్ళంతా కొంతవరకు వాడుకుంటాడు. యూజ్ అండ్ త్రూ మనిషి జగన్. డెఫినెట్గా ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే అర్థమైంది. ట్రాన్స్ఫర్లు అంటే ఏంది, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు ఉన్నట్టు ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కాబట్టి అతను పోయింది, అతని మీద అతనికే నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని మీరు అంటున్నారు, మరి మీరు కూడా సూపర్ 6 అని పెట్టారు, మరి వీటిని ఎలా ఇస్తారు? ఇవి కూడా పథకాలే కదా. వాళ్ళ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో అందుట్లో ఒక 50% ఖర్చు పెట్టుకుని ఈ పథకాలకు 10 రెట్లు ఇవ్వచ్చు. అదే కాకుండా సంపద సృష్టించే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. సంపద అంటే ఆ రోజున ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో హౌసింగ్ స్కీమ్ వచ్చింది. అన్ని రాష్ట్రాలు కలిపి 1,50,000 ఇల్లు పెట్టుకుంటే చంద్రబాబు గారు ఒకటే 1,50,000 ఇల్లు తెచ్చాడు. ఓకే, అంటే రాబోయే నెక్స్ట్ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, దానికి కావాల్సినటువంటి రిపోర్ట్స్ అని తయారు చేయడంలో మనం ట్యాప్ చేసుకుని తెచ్చుకుంటే ఇతర రాష్ట్రాల కంటే ముందే ఆలోచిస్తారు. స్వయంగా వెంకయ్యనాయుడు గారు చెప్పారు. అవును, అక్కడ ఏం జరుగుతుందో ముందే ఆలోచించి తయారు చేసి పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సాక్షాత్తు ఆయన. అట్లా అన్ని నేను చూసాను, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఎక్కడి నుంచి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇదే కాకుండా ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, బెస్ట్ పాలసీస్ ఇవన్నీ చేసుకోవడం. ఇప్పుడు బాబు గారిది నెక్స్ట్ ఆలోచన P4. ఇది కానీ వస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూసాం, ఇప్పుడు వరకు PPP మోడ్, దానివల్ల ఈ హైవేలు వచ్చిన, కొన్ని పోర్ట్లు వచ్చిన, గంగవరం పోర్ట్ కానీ ఇలాంటివి వచ్చినా, కృష్ణపట్నం కానీ PPP కింద అందరూ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ కొంత ఇస్తుంది, ప్రైవేట్ వాడు ఇన్వెస్ట్ చేసుకుంటాడు,
అతను రన్ చేసుకుని కొంతకాలం ఉంటున్నాడు, తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పారు. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ కొంత ఇస్తారు, ప్రభుత్వం కొంత ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి పీపుల్ని పెట్టి వాడు కోరుకున్నటువంటి దాంట్లో వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళతో వాళ్ళ కొన్ని ఐటమ్స్ మనం ప్రొడక్షనో లేకపోతే వాడు ఇది వాడుకుని అంటే ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా దాని మీద వాళ్ళకి వచ్చే ఆదాయంతో పెంచుకునే దానికోసం ఈ స్కీమ్ మటుకి సక్సెస్ అవుద్ది, 100% అవుద్ది. ఇంకా చేసుకోలేకపోతే వాడి కర్మ తప్ప, అది చేసుకోగలిగితే ఇంకా వాడిని మించిన వాళ్ళు ఉంటారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మించింది ఉండదు. తద్వారా బోలంతమే వస్తుంది. ఇప్పుడు ఏదైనా హైదరాబాద్ ఇంత రావడం వల్ల ఎంత ఇన్కమ్ వస్తుందండి? తెలంగాణలో హైదరాబాద్ వల్ల ఎందుకు ఇన్కమ్ వస్తుంది? అక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్ల వల్ల ట్యాక్స్లు వస్తాయి. తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ నుంచి వస్తుంది. అట్లాగే రేపు రాబోయే కాలంలో ఇలాంటివి గ్రామాల్లో కూడా వస్తే గ్రామీణం పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. తద్వారా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇది మొత్తంగా విన్నారు కదా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారి మాటల్లో. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎటువంటి అరాచక పాలన సాగింది, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి సాగింది, ఎందుకు టీడీపీ జనసేన పొత్తు అవసరం, దాంతోపాటు ముఖ్యంగా బందరును ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనూ వైసీపీ హయాంలో ఉన్న తేడానైతే కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ధన్యవాదాలు సార్, ఇంత సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు. ఖచ్చితంగా మరొకసారి కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.